కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు అంట. ఊరిని అమ్మ, కొత్త మంత్రులు వస్తే ఇబ్బందులు అనుకుంటున్న మినిస్టర్స్, తమ శాఖలో కోత పడుతుందనే ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు. ఈ వార్త ఎందుకు తెలుసా? ఇవాళ నేను చెప్తా. ఇది కూడా ఈ మంచి మంచి కూడా తెలుసా వీళ్ళ వార్త టేకింగ్ కానీ దేనికోసం కానీ. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఒక ఆయన. ఈ మంత్రికి నేను శాఖల పేర్లు చెప్పను, ఎందుకంటే శాఖల పేర్లు చెప్తే మళ్ళీ ఈ శాఖలో జరుగుతుందా జరుగుతలేదా అని చెప్పేసి మళ్ళీ ఒక కేసు పెడతారు. ఇప్పటికే కేసులు పెట్టుకుంటూ పోతారు ఒకటే మన మీద. ఇక ఏం చేస్తాం, తప్పలేదు. నేను శాఖల పేర్లు చెప్పకుండా ఏబిసిడి అని చెప్తాను నేను. ఇక ఏ అనేటువంటి శాఖ, బి అనేటువంటి శాఖ, సి అనేటువంటి శాఖ ఈ మంత్రి గారి దగ్గర ఉంది. ఒక మంత్రి, ఒక ఎక్స్ అనేటువంటి మంత్రి గారి దగ్గర ఉంది. ఈ ఏ శాఖ, బి శాఖ, ఈ శాఖలన్నీ దాదాపు వాళ్ళకు అర్థం కావట్లేదు. చాలామంది కొత్తగా మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అర్థమవుతలేదు. సంచుల మూటలు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎట్ట తెచ్చుకోవాలి, ఇలా అర్థమవుతలేదు. సెటరైట్ చేసుకునే వరకే దాదాపు 7 ఏడాది కాలం అయింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే సెటరైట్ అయింది. ఏ శాఖ నుంచి, ఓహో ఇక్కడ నుంచి ఒక 10 మూటలు వస్తాయి మనకు నెలకు. ఓకే, ఏ విధంగా వస్తాయి, ఎవరికి చెప్పాలి, ఎట్ట చెప్పాలి, సెటరైట్ చేసుకురు. ఇప్పుడే సెటరైట్ చేసుకురు. మళ్ళీ బి అనే శాఖ నుంచి ఇంకొక 10 మూటలు వస్తాయి. ఇవి కూడా సెటరైట్ చేసుకురు. అట్లనే సి అనేటువంటి శాఖ నుంచి కూడా ఇంకొక 10 మూటలు వస్తాయి. ఇప్పుడే సెటరైట్ చేసుకొని మొత్తము ఈ అమ్మ 100 మొత్తానికి ఉంటే అల్లకెళ్ళి 30 మూటలు ఇగో ఇట్లా వీళ్ళకి వచ్చినట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అది రావడం. అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచే వస్తుంది, అది పర్ఫెక్ట్గా వస్తలేదు. మధ్యలో ఎవడోడో తింటా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేవరకు గిత్తత అవుతుంది. అది ఇట్లా కాదని చెప్పేసి సరిగ్గా ఆ శాఖలను మొత్తం గ్రిప్లోకి తెచ్చుకొని ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్టెట్ట రావాలి, ఏ విధంగా రావాలని మొత్తం ఒక పర్ఫెక్ట్గా లైన్ వేసుకోరు. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తే ఈ సి శాఖను తీసుకుపోయి ఒక కొత్త మంత్రికి ఇస్తాడు, న్యూ మినిస్టర్కి ఇస్తాడు. మళ్ళీ ఈ 10 మూటలు పోతాయి కదా, 10 మూటలు పోతాయి కదా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ బిని తీసుకుపోయి ఇంకొకరికి ఇస్తాడు, ఇంకొక మినిస్టర్ గారికి ఇస్తారు. అప్పుడు ఈ 10 మూటలు కూడా పోతాయి కదా. మళ్ళీ కేవలం 10 మూటలే ఉంటాయి. ఒరేమో 3 శాఖలు ఉన్నప్పుడు మనకు 30 వస్తుండే, ఇప్పుడు 10 అవుతాయి. సో కాబట్టి అందుకే ఇగో మంత్రులు ఏమంటారు అంటే ఇగో ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో మంత్రులు ఉన్నారు అని చెప్పేసి దిశ అనేటువంటి పత్రిక రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఒక గిది అన్నమాట. ఎట్లనే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చాలా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ చేస్తే అసలు ఈ ముచ్చట ఈ భావనలో మంత్రులు అనేది తప్పిది. భావనలో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఆయన దగ్గరనే ఉండే, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉండే, ఇంకోటి ఏంటంటే గనులకు సంబంధించినటువంటి శాఖ ఆయన దగ్గరనే ఉండే, డబ్బులు బాగా గట్టి మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉండే, హెచ్ఎండిఏకి సంబంధించింది ఇవన్నీ ఆయన దగ్గరనే ఉండే. ముఖ్యమంత్రి ఆయన 5-6 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఇవన్నీ కూడా డబ్బులు బాగా దండిగా వచ్చేవి. విద్యాశాఖ ఉంది, రావాల్సిన కడంగా వస్తూనే ఉంటాయి. గనుల శాఖ ఉంది, అద్భుతంగా వస్తుంటాయి. మున్సిపల్ శాఖ ఉంది, అత్యద్భుతంగా ఎడంగా రావాలని అడంగా వస్తుంటాయి. సంచులు మూటలు హైడ్రా పేరుతోని ఎన్ని సంచులు గోనె బస్తాలు వచ్చినాయి మనం చూడలేదా? సో కాబట్టి ఇట్లా వ్యవస్థతో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తే హోం పోతుంది, గనులు పోతాయి, విద్య పోతుంది, అన్నీ పోతాయి. అప్పుడు ఏమవుతుంది? సో కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మంత్రులు అందరూ కూడా క్యాబినెట్ విస్తరణ వద్దు, ఏమొద్దు, ఇప్పుడిప్పుడే సెటరైట్ చేసుకుంటున్నాం మొత్తం. నువ్వు ఇప్పుడు విస్తరణ చేసి ఇదోనికి అదోనికి ఇస్తే మళ్ళీ మేమంతా ఇది సంవత్సర కాలం పాటు మేము దాన్ని దారులెత్తుకొని ఎటెట రావాలి, ఏడంగా రావాలి, రోడ్డు అదంతా రూట్ మ్యాప్ వేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు తీసుకుపోయి ఈ శాఖను వేరే వానికి ఇస్తే మీ చేసిన దారి మొత్తం వానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ బాధలు ఉన్నారంట. ఇది ఒక మంత్రే కాదు, ముఖ్యమంత్రి కూడా ఇదే బాధలు ఉన్నట్టుగా ఈ వార్తను చూస్తే అర్థమవుతున్నది. మరి లేకపోతే ఎందుకు రాశారు చెప్పండి? ఈ వార్త దేనికి రాశారు? ఉన్న పలంగా ఎవడు చెప్పిండు మీకు ఈ ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో ఉన్నట్టు ఏ మంత్రి చెప్పిండ్రు చెప్పండి? మరి ఇప్పుడు నేను చెప్పింది ఒకవేళ ఇన్కేస్ అబద్ధం అని అనుకో, మరి ఇది చెప్పింది ఎవడు చెప్పిండు చెప్పాలి కదా, వాస్తవం చెప్పాలి కదా. కొత్త మంత్రులు వస్తే ఇబ్బందులు తప్పవు. ఏమి ఇబ్బందులు తప్పుతాయి? కొత్త మంత్రులు వస్తే ఇబ్బందులు ఎట్టయితాయి? ఒక మంత్రికి 3 శాఖలు ఉన్నాయి, 3 శాఖలను పర్యవేక్షించడం కష్టం ఉన్న మంత్రికి. అదే కొత్త మంత్రి వస్తే ఈజీ కదా, ఇబ్బంది ఎందుకు అవుతుంది? కొత్త మంత్రి వస్తే ఈ శాఖ ఆయన కాడికి పోతే ఆయన కూడా అది పర్యవేక్షిస్తూ ఉంటాడు, దాని మీద అది చూస్తూ ఉంటాడు, దీని మీద నువ్వు ఇది చూస్తూ ఉంటావు, మంచి ఈజీ అవుతుంది కదా పని. ఎందుకు ఇబ్బందులు అవుతాయి? సంచులకు ఇబ్బందులు అవుతాయి, మూటలకు ఇబ్బందులు అవుతాయి. సమస్య ఇక్కడ వస్తుంది కథ. తమ శాఖలో కోతలు పడుతుందని ఆందోళన, కోత పడుతుందని ఆందోళన కాదు, సంచులు మూటలు తగ్గిపోతాయని ఆందోళన. ఇది కథ, అసలు కథ ఇది. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద ఉన్న 2-3 శాఖలు. నేను చెప్పిన దానికి యాప్టెడ్ ఇది కథ అంతా. ఇప్పుడు చెప్పిన సూత్రం ఉంది కదా, ఈ సూత్రానికి యాప్టెడ్ కథ అన్నమాట ఆ వార్త. ఈ రకంగా దిశ అనేటువంటి కాంగ్రెస్ పత్రిక రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దొంగతనాన్ని, డొలతనాన్ని,
వాళ్ళు చేస్తున్న వసూల పర్వాన్ని మొత్తాన్ని ఆ పత్రిక ఇవాళ బయట పెట్టేసింది క్లియర్గా. ఎందుకంటే ఒకడొకడో సంపాదించుకుంటున్నాం గట్టిగా ఇప్పుడిప్పుడే. మీరు తీసుకపోయి ఈ శాఖని ఆ శాఖని వాళ్ళకి ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు ఇదంతా మళ్ళా చెల్లాచెదురు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాబినెట్ విస్తరణ జరగొద్దు అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అనుకుంటున్నట్టు దిశ అనేటువంటి పత్రిక రాసింది. దాని వెనకాల ఉన్నటువంటి సారాంశం ఇది అన్నట్టుగా అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇంకా ఉన్నాయా ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ స్టోరీస్? దిశ గారు దయచేసి మీరు ఇట్లనే రాయాలి రోజు. నేను కూడా దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలను, ఈ మీ ప్రతి అక్షరం వెనకాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మంత్రుల గారి ఉద్దేశం నేను కూడా వివరించి చెప్తా ప్రజలకు. జర మంచిగా అర్థమవుతుంది వాళ్ళకు కూడా.